ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మారుతుంది. డిఫరెంట్ గా ఇది మంచి పరిణామం అండి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలయిక 2014 మళ్ళీ మరొకసారి రిపీట్ కాబోతోంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ సర్వేలన్నీ కూడా మూడాబ్ది నేషనల్ సర్వే కాదు, ఒక 100 సర్వేలు వస్తే 99 సర్వేల్లో తెలుగుదేశం జనసేన కూటమి అనేది అందరూ బలపడిన విషయం తెలుసు. చంద్రబాబు గారు అరెస్ట్ ముందుకి అరెస్ట్ తర్వాత ఉన్న రిజల్ట్ కూడా మీరు చూస్తే ఇంకా ఓట్ల శాతం ఇంకా పెరిగిందని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఏదో కొంతమంది వాళ్ళు ఏదో చెప్తారు, మేము ఎరదీసాం ఈ రాష్ట్రాన్ని ఎన్లైన్ సేవలు చేసామని చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా మనం చెప్పవలసింది ఏంటంటే, మీరు చేసే డబ్బులన్నీ కూడా మనం కట్టిన పనులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులే తప్ప మీరు చేసిన అప్పులు ఏమైపోయినాయో, మీరు చేసిన పెంచిన పనులు ఏమైపోయినాయి, పెంచిన కరెంటు బిల్లు ఏమైపోయినాయి, డబ్బులు ఎక్కడ పోతా ఉన్నాయి, మీ పార్టీ రంగులేతకు ఉపయోగించారా, లేకపోతే సాక్షి ఛానల్ని మెయింటైన్ చేస్తా ఉన్నారా, మీ సలహాదారులు జీతాలు ఇస్తా ఉన్నారా అనేది ప్రజలకు అది కూడా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతసేపు మేము అలా చేసాం, మేము ఆర్బీకే కేంద్రాలు కట్టాం, సచివాలయాలు కట్టాం, ఇవన్నీ మీరు స్కూల్ నాడు నేడు అన్నారు, ఎక్కడ దాంట్లో ఎక్కడ కూడా టీచర్స్ లేరు. మరి నాడు నేడు అని పెట్టుకుని బోర్డులు పెట్టుకుంటే వాళ్ళు పాస్ అవ్వరు కదండి. వాళ్ళకి ఎడ్యుకేషన్ లో మీరు వాళ్ళకి ఇంతవరకు మాస్టర్లు ఎవరిని మీరు ఎక్కడ రిక్రూట్మెంట్ చేయకుండా మీరు ఏ రకంగా వాళ్ళ నాడు నేడు అంటే, మీరు చదువులో నాడు నేడు, రంగులేడు నాడు నేడు, రంగులేడు అక్కడ మీకు పార్టీ కలర్ వేసుకుంటాం, లేకపోతే జగన్. అంటే శ్రీనివాస్ గారు ఒక అంశం, ఇప్పుడు ఈ సర్వేలో ఎంపీ స్థానాలు ఎన్ని గెలవబోతుంది అనే విషయం మీద చేశారు కాబట్టి, సో ఆ ప్రాతిపదికన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నారా? అంటే ఏ ఏ అంశాలు అసలు సర్వే ఆధారంగా తీసుకున్నారనేది. డిఫరెంట్ గానండి, ఈ ఎంపీ స్థానాలు బట్టి ఎమ్మెల్యే స్థానాలు కూడా అలాగే ఉంటాయి. ఎమ్మెల్యేలు నెగ్గపోతే ఎంపీలు కూడా నెగ్గరు. అది వాస్తవాలు. ఏదో 1-2 చోట్ల ఏదో కొద్ది మెజారిటీ లేకపోతే ఇండిపెండెంట్ ఇమేజ్ మీద కొంతమంది నాయకులు ఉంటారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారండి, ఆయన పోరాటం చేసి అందరికీ సుపరిచిత వ్యక్తిగా, ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో రానివ్వని వ్యక్తిగా, అలాంటి వాళ్ళు కొంత ఇండిపెండెంట్ ఇమేజ్ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏదన్నా ఇండిపెండెంట్ కొన్ని ఓట్లు ఎక్కువ రావచ్చేమో కానీ, ఇక్కడ సీట్లన్నీ నెగ్గితేనే ఎంపీ సీట్లు నెగ్గుతాయి సార్, దాంట్లో ఏం అనుమానం లేదు. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడో చరిత్రలో చూసుకుంటే 1-2 సీట్లు మాత్రం అలాగా అన్ని ఎమ్మెల్యే స్థానాలు పోయినాయి. శ్రీకాకుళం ఉందండి, అక్కడ ఎమ్మెల్యే స్థానాలు ఓడిపోయినప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు గారు నెగ్గారు. వాళ్ళ కుటుంబ నేపథ్యంలో కానీ, ఆయనకున్న వాక్చేతృత్వంతో కానీ దాని మీద ఆయన నెగ్గుతాం జరిగింది. అలా కొంతమంది ఇమేజ్ ఉన్న నాయకులు ఉంటారు, వాళ్ళతో మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వస్తేనే. మరి ఆ రకంగా చూస్తే ఇవాళ జనసేన, బీజేపీ, టీడీపీ మొత్తం కలిపి వెళ్తే, అంటే ఇప్పుడు ఈ సర్వే టీడీపీ ఆధారంగా చేసుకొని చేశారు కాబట్టి, ఇతరుల్లో జనసేన కూడా ఉంటుంది కాబట్టి 52% దాటితే దాదాపుగా మరి 150కి పైనే సీట్లు కన్ఫర్మ్ చేసుకోవచ్చేమో. అలాగే చేయడానికి లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్తారు గాలి మాటలు, మనం చెప్పవలసిన అవసరం లేదు. 100-120 లోపు ఉంటాయని నేను అనుకుంటున్నాను సార్. సర్వేలు ఎలా ఉంటాయి, ఇప్పుడు అతను ఇచ్చిన పథకాలు కానీ మీరు ఒకటి ఆలోచన చేయాలి. రాష్ట్రం అభివృద్ధి చెందవలసిన డబ్బులంతా కూడా ఆయన పప్పు బేలాల కింద పంచిపెట్టి పంచపక్షి పనులు వాళ్ళు తినేశారు. కాబట్టి అది ఇంకా జనం అమాయకులైనట్టు జనం కొంతమంది ఉన్నారు, ఒక రేంజ్ జనం ఉన్నారు. ప్లస్ బీజేపీ గెలిస్తే లేకపోతే జనసేన, టీడీపీ కూడా ఓట్లైనటువంటి కొంతమంది కొన్ని ఏంటంటే మైనారిటీస్ కానీ కొన్ని కులాల నుంచి వ్యతిరేకత ఉన్న విషయం, అది కూడా మనం దృష్టిలో పెట్టుకు మాట్లాడాలి తప్ప ఈ డిబేట్ లో కూర్చొని 155కి 171 వచ్చేస్తే మనకి మీరు ఇంట్లో పడుకోండి అంటే కరెక్ట్ కాదు. మనం పోరాటం చేయాలి. ఖచ్చితంగా మనం గెలవాలనుకున్నప్పుడు పోటీయేనండి ఇది. ఎందుకంటే అట్టడుగు స్థాయి ప్రజలకి ఏదో పప్పు బెల్లాలు ఇచ్చిన విషయాన్ని మనం మర్చిపోకూడదండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎలక్షన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా గెలుపు దిశలో మనం ఉన్నాం, గెలుస్తాం, దానికి ఏం అనుమానం లేదు. 151 వస్తాయా, 151 వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారంటే, అది మన పరిపాలన దక్షతకి సరిపడిన మెజార్టీ ఇస్తే జనం ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చని నా ఆలోచన. సో గవర్నమెంట్ ని ఫామ్ చేసే సీట్లు వస్తాయి, అంతకు మించి ఎక్కువగానే వస్తాయని భావిస్తున్నారు, అంతే కదా? రావచ్చు. అదే 100 నుంచి 120 రావాలంటే ఎక్కువ సీట్లే కదండి. 175కి 120 అంటే ఎక్కువే కదా. నేను 80 అని చెప్పట్లేదు. ఇప్పుడు వైనాట్ 151, వైనాట్ 171 అంటే మరో జగన్ అనుకుంటారు మనల్ని. ఎందుకంటే అది మాట్లాడకూడదు, రియాలిటీలో ఉండాలంటారు. 25/25 సార్, అంతేనండి సార్ 25/25 అని చెప్పేయాలి సార్. వాళ్ళు ఇచ్చుకున్నట్టు సర్వే ఒకటి, వాళ్ళు ఇచ్చుకుంటే ఏముందమ్మా, మనం వాళ్ళు ఇచ్చుకుంటారు. అదే చెప్తున్నాను మనం రియల్ మాట్లాడుకుందాం. మరి అన్ని వాస్తవాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఏంటంటే అట్టడుగు ప్రజలను ఆకట్టుకుంటూ ట్రై చేశాడు తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా పర్లేదు, అప్పులు పాలైపోయినా పర్లేదు, మధ్య ఆంధ్రప్రదేశ్ అయినా పర్లేదు, ఇసుక అమ్ముకున్నా పర్లేదు,
ప్రాజెక్టులు తీసుకురాకపోయినా పర్లేదు, పోలవరం అవ్వకపోయినా పర్లేదు. అలాంటి పరిపాలన ఇప్పుడు అలాంటి చేసినోడు అలాగంటే చేసిన వ్యక్తులు ఎలా ఉంటుందమ్మా? యామిని గారు, ఏంటంటే వైనాట్ 175 అంటూ అంతకుముందు మాట్లాడారులేండి, ఈ మధ్యకాలంలో ఎక్కడ మాట్లాడలేదు. వైనాట్ 175 అనే విషయం దీపం అంటే దిగిపోతాం, ఈ మధ్య మాట్లాడేది మీ దీపం అంటే దిగిపోతాం, మీకే నష్టం, ఈ పథకాలు ఎవరో రన్ చేయలేరు, ఏదో బాబు డబ్బులు ఎత్తున్నట్టు. కాబట్టి నవీన్ గారు డెవలప్ కూడా చేయాలి కదా, డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. చెప్పండి యామిని గారు, అంటే ఏంటి ఈ సర్వే చూస్తా ఉంటే ఏమనిపిస్తోంది? వైనాట్ 175 అన్నారు కానీ